ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఓకే 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 ఒక్కసారి కొండతం దిలీప్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మనతో పాటు, అయోధ్య రెడ్డి గారు. ఒకసారి ఆయన విషయం కూడా తీసుకుందాం. దిలీప్ గారు. హలో దిలీప్ గారు నమస్తే. నమస్తే అండి. దిలీప్ గారు, ఇవాళ సీఎం చేసిన కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? ఒకటి. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఏంటంటే ఎవరైతే జర్నలిస్ట్ అరెస్ట్ చేశారో ఆ జర్నలిస్ట్ బీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్ చేస్తుంది, బీఆర్ఎస్ ఆఫీస్ లో అది షూట్ చేశారని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, నాది వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. బేసికల్ గా ఇవాళ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన బెదిరింపులు ఏవైతున్నాయో అవి చాలా దురదృష్టకరం అండి. ఆయన సీఎం ఒక్కరే కాదు, ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా. తన చేతిలోనే లా అండ్ ఆర్డర్ పెట్టుకొని ఆయన జర్నలిస్టులని రోడ్డు మీద బట్టలోడు తీసి ఉరికిచ్చి కొడతా అనడం చాలా, అంటే లోయెస్ట్ పాయింట్. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఇంత లోయెస్ట్ పాయింట్ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఆయనే లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత చేతిలో పెట్టుకొని ఆయనే వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఇట్లా బెదిరింపులకు దిగితే ఇంకా ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ ఏముంటదండి? మొదటిది అది. రెండోది, ఆయన ఇవాళ నన్ను తిడుతున్నారు అని అంటున్నారు, కానీ ఆయన తిడుతున్నందుకు ఆయన కోపం తెచ్చుకుంటున్నారు, కానీ ఎందుకు తిడుతున్నారో ఆయన అనాలిసిస్ చేసుకుంటున్నట్టు లేదు. కానీ బహుశా అనాలిసిస్ చేసుకుంటే ఆయనకు తెలుస్తుంది ప్రజలు ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారు, ప్రజలు ఎందుకు ఆ భాషలో ఆయన తిడుతున్నారు అనేది ముందు ఆయన అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ప్రజలు ఓకే ఇక్కడ దాన్ని అప్లోడ్, అటువంటి భాషను అప్లోడ్ చేయడానికి సమర్థిస్తారా? అప్లోడ్ చేయడం అనేది సెకండరీ అండి. ఫస్ట్ అసలు మీరు కూడా ఒక మీడియా ఛానల్ నడుపుతున్నారు, మీరు వెళ్ళి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైక్ పెట్టండి. అది మూసీ బాధితులు కావచ్చు, లేకపోతే హైడ్రా బాధితులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, ఏ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎవరి దగ్గరన్నా మీరు మైక్ పెట్టండి. వాళ్ళు ఏ భాషలో ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తిడుతున్నారో మీరు గమనించండి. పాయింట్ అంటే సమస్య యొక్క మూలం తెలుసుకోకుండా మనం ఓన్లీ దాని లక్షణాలను బట్టి చూస్తే అర్థం కాదండి. సమస్య యొక్క మూలం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన అడ్డగోలు వాగ్దానాలు, వాటి అమల్లో వీళ్ళు ఫెయిల్ కావడం, అందువల్ల ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహం ఇట్లా వ్యక్తమైంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఇవాళ మీరు యూట్యూబ్ ఛానల్ మీద ఎగిరిపడితే లాభం లేదండి. సమస్య మూలం ఎక్కడుందో తెలుసుకొని దానికి పరిష్కారం చేయండి, అప్పుడు తిట్టడం ఆటోమేటిక్ అయిపోతుంది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 4 కోట్ల మందిలో అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నా కేసీఆర్ ఎవరో తిడతారు, లేకపోతే ఇంకోళ్ళు తిడతారు. ఆ తిట్టిన వాటిని కుటుంబ సభ్యులు తిట్టారు. అక్కడ రేవంత్ రెడ్డినే కాకుండా కుటుంబ సభ్యుల్ని డాష్ కొడక, ఈ విధంగా. ఈ రాష్ట్రంలో కుటుంబ సభ్యులను తిట్టడం అనే అలవాటు ఎవరు మొదలు చేసారో మీకు కూడా తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల్ని రాయరాని భాషలో, మాట్లాడలేని భాషలో ఇదివరకు తిట్టి ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనే కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ సందర్భంలో పాలిటిక్స్ లో లేని వాళ్ళని తిట్టారా అట్లేమన్నా? చాలా సార్లు ముఖ్యమంత్రి గారి మనవడిని తిట్టినాడు. ఆయన చిన్న పిల్లగాడు, అప్పటికి మైనరు. అప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి అడ్డగోలు బాడీ షేమింగ్ చేసినాడు. ఈయన ఆ చరిత్ర అంతా ఉంది, మీ వీడియోలో దొరుకుతుంది, చూడండి, యూట్యూబ్ లో వెతకండి, ఆయన మాట్లాడిన భాషలు దొరుకుతుంది. సరే, ముఖ్యమంత్రి కానప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏదో భాష మాట్లాడినని అనుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన మొన్న మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉరికిచ్చి కొట్టండి, చెట్టుకి ఏలాడ తీసి కొట్టండి అని చెప్తున్నాడు. హోంమంత్రి అట్లాంటి పిలుపులు ఇస్తే ఎట్లా అండి ప్రజలకు? నాకు అర్థం కాదు. ప్రజలు ఎట్లా సంయమనం పాటిస్తారు? సీఎం ఏమంటారంటే ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నారు, నా చెల్లి, నా తల్లి, నా భార్య ప్లేస్ లో వాళ్ళ చెల్లి, వాళ్ళ భార్యను ఊరుకుంటారా అంటున్నారు. ఎవరు సమర్థించారు. నేనేమంటున్నా అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. మధ్యలోంచి డిస్కషన్ మొదలు పెడితే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, దీన్ని మొదలు పెట్టిన వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి. ఓకే, అయోధ్య రెడ్డి గారు ఉన్నారా ఫోన్ లైన్ లో?